అల్లరి మోకలు రెచ్చిపోయారు. రాజకీయ కక్షలతో పేటరేగిపోయారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట బస్టాండ్ సెంటర్లో ఆదివారం సాయంత్రం భయానక పరిస్థితి నెలకొంది. పోలీసులు ఎంత హెచ్చరించినా లెక్క చేయకుండా ఎదురుదాడికి దిగారు. పెట్రో బాంబులతో దాడులకు తెగబడ్డారు. డీఎస్పీ కె.వి. రమణ ఆధ్వర్యంలోని పోలీసుల బలగాలు మోహరించాయి. మైక్లో ఎన్నిసార్లు హెచ్చరించినా వారు లెక్క చేయలేదు. మరింత రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు. దీంతో పోలీస్ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బాష్పవాయు ప్రయోగించారు. అయినా వారు లెక్క చేయకుండా ఎదురుదాడులు చేస్తూ ఉండటంతో పోలీస్ కాల్పులు చేపట్టాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో పలువురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా మారింది. పోలీస్ కాల్పుల అనంతరం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. వెంటనే పోలీసులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఉండే కొత్తపేటలో ఇటువంటి దారుణమైన సంఘటన ఎలా జరిగిందని కంగారు పడుతున్నారా? అదేమీ అసలు కాదు. ఇదంతా పోలీసులు ముందు జాగ్రత్తగా నిర్వహించినటువంటి మ్యాక్ డ్రిల్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల విధ్వంసకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్న సంగతి తెలిసింది. అలాగే కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఇటువంటి భయానక పరిస్థితులు జరిగినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉంటారని పోలీసు యంత్రాంగం అండగా ఉంటుందని అవగాహన కల్పించడానికి ఈ మ్యాక్ డ్రిల్ ను అద్భుతంగా కళ్లకు కట్టినట్లు నిర్వహించారు. Holy,